ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణమో చంద్రబాబు నాయుడు, పోలవరం పూర్తి కాకపోవడానికి కారణమో చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఇంత దరిద్రంగా చూడడానికి కారణమో చంద్రబాబు నాయుడు. సరే, ఇక గతంలో చేసే పనులు చాలా ఉన్నాయి. మామగారికే వెన్నుపోటు పొడిచాడు, జనాలకు తెలిసిందే. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. పథకాలు అమలు చేయాలంటే కుదిరే పని కాదు అన్న సంగతి తెలుసు. ఇది చాలా కాస్ట్లీ అఫైర్ అన్న సంగతి తెలుసు. ఆ ల్యాండ్కి సంబంధించింది కూడా చెప్పేది తప్పు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇప్పుడు చచ్చినట్టు చేయాలి, దాన్ని పేరు మార్చి ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నీతి ఆయోగాలు చెప్పిన తర్వాత నువ్వు కాదనడానికి వీలు లేదు, ల్యాండ్ సర్వే చేసి తీరాల్సిందే. ఇంకొకటి, ఇప్పుడు మీరేమో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు అమలు చేయరు అని చెప్పేసి చాలా స్పష్టం. నాకు అర్థం కాదు, నేనెవరు చెప్పడానికి? ఆయన అంటున్నాడు, ఆయన ఈ పథకాలు ఇస్తాను, అది ఆయన చెప్తుంది. ఓకే, మీరు అన్న దాని ప్రకారమే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల్లో కూటమిగానే కదా హామీ ఇచ్చారు. కూటమిగానే నా బాధ్యత, నేను కంపల్సరీ ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పేసి ఆయన కూడా హామీ ఇచ్చారు. మరి ఆయన ఇప్పుడు దీని మీద అంతగా ఏమన్నా ఫోన్ చేసి చెప్పాడా? ఎక్కడన్నా ఆయన ప్రెస్ మీట్ పెట్టి, పత్రికల దగ్గర మీటింగ్ పెట్టి, నేషనల్ ఛానల్స్ లో, ఇంటర్నేషనల్ ఛానల్స్ లో, CNN లో కానీ, బీబీసీలో కానీ, న్యూస్ ఎక్స్ లో కానీ ఎక్కడైనా చెప్పాడా పవన్ కళ్యాణ్ ఈ హామీలకు బాధ్యత నాది, చెగ వేరా అని ఏమనుకుంటున్నారు అని ఎక్కడైనా చెప్పాడా? చూపించవా, నాకు క్లిప్పింగ్ చూపించి చూస్తాను. సో ఆయన బాధ్యత తీసుకోడా? తీసుకునేవాడైతే ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఎందుకు మాట్లాడాయని మాట్లాడాలిగా, ఆయన అడగాలిగా. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 41.515 మీటర్లకి కుదిస్తున్నామో ప్రాజెక్ట్ అని చెప్పిందో ఇమ్మీడియట్ గా మాట్లాడాలా? ఈయన మాట్లాడలేదుగా. నీకు తేలిపోవట్లే వ్యవహారం అక్కడే. మరి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రుడు బతికేందని చెప్పి అంత చెడు గర్దించి మాట్లాడిన వాడు మరి తర్వాత ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్లో ఏం జరిగింది? 18వ తారీఖు 20వ తారీఖు 2014 ఫిబ్రవరి 2014 సంవత్సరం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజ్యసభలో 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని చెప్పాడు. యాక్ట్లో పెట్టలేదు. ఆయన చెప్పగానే ఏం చేశారు? వెంకయ్యనాయుడు బల్లలు ధరిచి మేము అధికారంలోకి వస్తే 15 సంవత్సరాలు ఇస్తామన్నాడు. ఈ సుజనా చౌదరి ఏం చెప్పాడు? 7,000 కోట్ల రూపాయలు బ్యాంకులో అప్పులు తీసుకుని 7,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు. ఈ మహానుభావుడు ఏం చెప్పాడు? మేము అసలు భారతదేశంలో ఉన్నామా, భారతదేశంలో మేము ఒక భాగమేనా అని ఈయన కూడా చప్పట్లు కొట్టి 10 ఏళ్ళు అన్నాడు. మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్ళు, వీళ్ళందరూ 10 ఏళ్ళు, వెంకయ్యనాయుడు గారు 15 ఏళ్ళు. మరి ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఏమైపోయాడు? మనిషి పత్తాలేడు, ఇటు ఎక్కడ ఉన్నాడు కూడా ఒకటి తెలియదు. యాక్ట్లో పెట్టలేదు కాబట్టి అనేటువంటి ఒక్క రీజన్ తోటి బీజేపీ వాళ్ళు ఎగ్గొట్టారు. తెలుగు జాతికి తీరని ద్రోహం చేసినట్టు లెక్క. ఆ ద్రోహం చేయడానికి చంద్రబాబు నాయుడు ఒత్తాసు పలికాడు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే 5,40,00,000 మంది ప్రజలకి ద్రోహం చేశాడు, గొంతు కోసినట్టే లెక్క. ఆ రోజు అడిగితే గట్టిగా ఇచ్చేవాళ్ళ. అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి యాక్ట్లో పెట్టి పోలవరం ప్రాజెక్టు కనుక 196 TMCల వాటర్ స్టోర్ చేసుకుంటే తెలంగాణలో భద్రాచలం దగ్గర కొంత భూమి మునిగిపోతుంది. అందుకని ఏం చేశారంటే మళ్ళీ ఈ 2 రాష్ట్రాలకు మధ్య తగాద వస్తుందని 7 రెవెన్యూ మండలాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. తెలంగాణ భూభాగం అని. కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పలేదు, బీజేపీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు, చంద్రశేఖరరావు గారు కేసీఆర్ కూడా ఏమి దానికి అబ్జెక్షన్ చెప్పలా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా లేదా నీకు? అవును. మరి అదే పని ప్రత్యేక హోదా కూడా చేయొచ్చుగా, అప్పుడే ప్రాబ్లం సాల్వ్ లేదు. చట్టంలో లేకపోయినప్పటికీ దానికి స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేశారుగా, చేశారు. ధర్మమేగా, న్యాయమేగా. మరి అదే పని ప్రత్యేక హోదా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అడగాలిగా. ఎందుకు అడగలేదు ఆయన? స్వార్థము. ఏంటి ఆ స్వార్థము? పొలం ప్రాజెక్టులు కాసిన డబ్బు సంపాదించుకోవా నువ్వు, ప్రత్యేక హోదా అయింది ఎందుకంటారు? సో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడగరా? ఒకవేళ ఈ స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారికి కూడా చెట్టు పేరే కదా. పవన్ కళ్యాణ్ పార్టీ కూడా భవిష్యత్ దేశం పార్టీ వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పూచిక పొల్లతో సమానం. నువ్వెంత, నీ సంగతి సమాచారం ఏందా నువ్వు మాట్లాడేది? మాకెన్ని వచ్చినాయి, నీకెన్ని వచ్చినాయి? నాకు 135 వచ్చినాయి, నీకు 21 వచ్చినాయి అంటే ఈయనేమంటాడు? నాకు 21 మంది పోటీ చేస్తే 21 వచ్చినాయి, నేనే గొప్ప అంటాడు. సో వాట్? నేను డిప్యూటీ సీఎం చేశాంగా. మరి బీజేపీ వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీని రానిచ్చేవాళ్ళు కాదండి. నేను ఉండబట్టి కళ్ళు గడ్డాలు పట్టుకొని బతీలాడితే వాళ్ళు ఒప్పుకున్నారండి. అంటే సో వాట్?
అయితే ఏందంటావు? ఆయనకే ఆయన చంద్రబాబు నాయుడు ఇంకో 15 సంవత్సరాల దాకా చీఫ్ మినిస్టర్ అని చెప్తే ఆయన పరువు ఆయనే తీసుకొని ఆయన గాలి ఆయనే తీసుకుంటే ఇంక వాళ్ళు కేర్ చేస్తారా ఆయన? చెప్పు. ఈ మధ్యలో మనిషిలో కొంచెం మార్పు వచ్చిందో గమనించావు నువ్వు? తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో క్షమాపణ చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి అన్నాడు. ఆయన మీద దుమ్మెత్తి పోశారుగా. టీడీపీ వాళ్ళు కూడా దాన్ని ఖండించారు, మేమెందుకు సారీ చెప్పాలి అని చెప్పి. మరి అదే మరి బిఆర్ నాయుడు గారు అదే చెప్పారు. తప్పు కదా అది. క్షమాపణ చెప్తే ఏం కొంపలంటూ పోతాయి? ఎవడు పడితే వాడు క్షమాపణ చెప్పమంటే మేము చెప్తామా? మేము చెప్పాం అంటే ఏంది అది? జనాల ప్రాణాలంటే నీకు అంత లెక్కలేదా? చేయడం శాతగాల, కంట్రోల్ చేయడం శాతగాల, నీకు ప్లానింగ్ తెలియదు, కంట్రోల్ చేయడం శాతగాలేదు, పోలీస్ ఫోర్స్ని పెట్టలేదు, చేయాల్సిన పనులు దిక్కుమాలిన పనులన్నీ మీరు చేశారు. అప్పటికీ కూడాను పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సారీ చెప్పండి అంటే నువ్వెవడరా మమ్మల్ని చెప్పమన్నాను సారీ, నువ్వు చెప్తే మేము చెప్పాలంటారు. ఇంకంతకంటే దారుణంగా ఉంటుందో చెప్పు. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే ఇక లాభం లేదురా వీళ్ళతోటి సైలెంట్గా ఉన్నాడు అనమాట. అందుకనే అంతకుముందు చూడు, షిప్ దగ్గరికి వెళ్ళేమో సీజ్ అన్నాడు, హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చినప్పుడేమో నేను నీ పొజిషన్లో ఉంటే అన్నాడు. ఈ మధ్య ఎప్పుడు ఆ మాటలు లేవు. కారణం ఏంటంటే ఆయనకు తెలిసిపోయింది సంగతి ఏంటంటే వీళ్ళు నన్ను ఎదగనివ్వరు, అవసరానికి వాడుకుంటున్నారు, నేను మాట్లాడినా కానీ చెల్లదు. అందుకని ఏం చేయాలా? బీజేపీ వాళ్ళ పక్షానే ఉంటాడు. బీజేపీ వాళ్ళకి ఇతని గౌరవం అంటే ఉంది. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ని తగ్గేసి పవన్ కళ్యాణ్ని విడదీసి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది బీజేపీ వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అది టైం పడుతుంది, దానికోసం వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఒక ప్రతిపాదన గతంలో తీసుకొచ్చారు. ఇదే రాజకీయం అంటే ఇదే, దీన్ని శాణిక్యం అంటారు అనమాట, అంతకంటే ఏం లేదు. డిప్యూటీ సీఎం ఏముందండి, మామూలు మంత్రే కదా, వాళ్లే కాదు. మరి ఇంకట్టేటప్పుడు మన లోకేష్ డిప్యూటీ సీఎం ఎందుకు? అన్నీ కూడా ఇలాగే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్సే ఉంటాయి. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే వన్ ఫైన్ మార్నింగ్ ఇదే పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని ఎంకరేజ్ చేసి నువ్వే ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్వి, తొందరపడబాక, సైలెంట్గా ఉండు అని వాళ్ళు చెప్పినట్టల్లా చేస్తాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతరుని ఆసరాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది వాళ్ళ ఆబ్జెక్టివ్. తెలుగుదేశమో పోతే పోద్ది, మనకేందంటావు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇదే ప్లాన్ ని ముందుగానే పసిగట్టి ఇప్పుడు లోకేష్ గారిని ముందుకు తీసుకొచ్చి లోకేష్ గారిని హైలైట్ చేస్తున్నారు. లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి లోకేష్ పోటీగా లోకేష్ తో కంపేర్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ 100 times బెటర్. చంద్రబాబు నాయుడు గారు పరంప పదించారు అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆల్మోస్ట్ జీరో. కాంగ్రెస్ లోకి, వైఎస్ఆర్సీపీలోకి, జనసేనలోకి, బీజేపీలోకి డిస్ట్రిబ్యూట్ చూడు, నీకు అదే జరుగుతలేదు. అంటే ఎన్ని చూడలేదంటావు? 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయం చూస్తున్నాను. మా మామయ్యలు, బాబాయిలు వీళ్ళందరూ మెడ్రాస్ అసెంబ్లీలో 1952వ సంవత్సరం మెడ్రాస్ అసెంబ్లీలో కూర్చున్నారు. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఇది కలిసిపోయిన తర్వాత మా బాబాయిలు, మామయ్యలు చాలామంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అన్ని కమిటీస్లోనూ ఉన్నారు, కొంతమంది అయితే మినిస్టర్లుగా కూడా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు నెహ్రూ గారి టైంలో ఉన్నారు, ఇందిరాగాంధీ గారి టైంలో ఉన్నారు, అందరి టైంలో ఉన్నావు. పాలిటిక్స్ అంటే మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంది? 40 ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం పాలిటిక్స్ అని. బట్ పవన్ కళ్యాణ్ గారు ఈ డిప్యూటీ సీఎం కాంట్రవర్సీ మీద అసలు జనసేన వాళ్ళు ఎవరు స్పందించకండి అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. బీజేపీ వాళ్ళది ఎప్పుడు ఎలా ఉంటుందంటే చాప కింద నీళ్ల వ్యవహారం లాగా ఉంటుంది. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తారు, తొందరపడరు. ఏదో ఒక దిక్కుమాల స్టేట్మెంట్ ఇచ్చేయడము, చికవేర అనడము, ఇట్లాంటి పనులు చేయరు. మనం తెలుగులో సమాజం చెప్తారు సార్, గోరీకాడ నక్కలాగా కాసు కూర్చున్నాడు అంటారే, అలా వెయిట్ చేస్తారు. ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళకి 282 వచ్చి అధికారంలోకి వచ్చారా లేదా? 303తో అధికారంలోకి వచ్చారా లేదా? ఇప్పుడు 240 వచ్చినా కానీ మిగిలిన వాళ్ళతో కలిసి అధికారంలో ఉన్నారుగా మూడోసారి. అది వాళ్ళ ఓపిక, వాళ్ళ నిబద్ధత, అది వాళ్ళ ఓపిక. అది ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు, కానీ పాలసీని మటుకు వదిలిపెట్టరు.